సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. నీ హృదయాన్ని వాడుకుంటాడు దేవుడు. ఈ హృదయమును దేవుడు నివాసం చేసే యోగ్యమైన నివాస స్థలముగా దేవుడు వాడుకుంటాడు. నన్ను వాడుకుంటున్నాడు దేవుడు. అంధకారమైన హృదయం ప్రియులారా, మనుషులను ఛేదరించుకునే హృదయం నాది. దేవుని సేవకులను ఎంతోమందిని ప్రత్యక్షంగా పరోక్షంగా దూషించినటువంటి గుండె నాది. అలాంటి గుండెలో దేవుడు వచ్చేసాడు. దేవునికి నివాసం ఎక్కడుందంట? గాఢాంధకారమందు నివాసము చేసేవాడు మన దేవుడు. గాఢాంధకారములో ఎప్పుడైతే అంధకారముతున్న హృదయంలో దేవుడు వచ్చాడో అక్కడికి వెలుగు వచ్చేస్తుంది. ఆ వెలుగు మన మధ్యకు వచ్చిన కానీ లోకము వెలుగును గ్రహించలేదు అన్నాడు బైబిల్. చూడండి, యోహాను సువార్తలో మాట్లాడతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనము. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. చూడండి 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవుడు ఎక్కడుంటాడు? అంధకారములో ఉంటాడు. అంధకారం అనగా పాపి హృదయములో ఉంటాడు. పాపి హృదయం అంధకారము, పాపి హృదయము చీకటి. ఆ హృదయంలో దేవుడు వచ్చి ఆ హృదయాన్ని వెలిగిస్తాడు. ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మా దీపమును. ప్రియులారా, మన హృదయంలో దేవుడు ఒక దీపాన్ని పెట్టాడు. ఆత్మదీపము. అంతకుముందు అంధకారమైన హృదయంలో దేవుని యొక్క వెలుగు వచ్చింది. ఇప్పుడు చెప్పాలి మన టాపిక్ ఏంటో. దేవుని నివాస స్థలం ఎక్కడిది? దేవుడు నివసించే స్థలం మన హృదయమే. దేవుడు మొట్టమొదటిగా మన మధ్యలో నివసిస్తున్నాడు, నంబర్ 1. రెండవదిగా దేవుడు మన హృదయంలో నివాసం చేస్తున్నాడు, నంబర్ 2. మూడవదిగా, అర్థమవుతుందా వాక్యం? మూడవదిగా దేవుడు గాఢాంధకారంలో నివాసం చేస్తున్నాడు. ఈ వాక్యం సంవత్సరం తర్వాత అడుగుతా మిమ్మల్ని నేను మళ్ళీ. అమ్మా, సంవత్సరం తర్వాత అడుగుతా, ఖచ్చితంగా అప్పచెప్పాలి. దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్నాడు. రిఫరెన్స్ చెప్పే మీకు నేను. రెండవది, దేవుడు నివాసం చేసే స్థలం ఏంటి? మన హృదయము. అందుకే హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది మంద కాదు, ఇది దేవుడు నివసించే స్థలం. ఇది ఓ పెద్ద మనిషి వస్తాడంటే మన ఇల్లు ఎంత తుడుస్తామో, రుద్దుతామో పట్టుకుని. ప్రియులారా, ఎవరైనా గెస్ట్ వస్తున్నాడంటే ఆ గృహాన్ని ఎంత శుభ్రం చేస్తావు? ఇప్పుడు నీ హృదయంలోకి ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తున్నాడు గెస్ట్గా. మరి తొడవా హృదయాన్ని? యేసయ్య నీ హృదయంలోకి రావటానికి సిద్ధంగా ఉంటే హృదయాన్ని బాగు చేయి. ఈ రోజు నుంచే వెళ్ళు, ఇంటికి వెళ్ళి హృదయాన్ని కడుక్కోవటం ప్రారంభించు. ప్రభువా, మలినమైన నా హృదయమును మరలా కడుక్కుంటాను. ఒకప్పుడు నా హృదయం చాలా పవిత్రంగా ఉండేది. ఈ మధ్యకాలంలో హృదయం అంతా పాడైపోయింది, తలంపులు పాడైపోయినాయి, ఆలోచనలు పాడైపోయినాయి. పాడైపోయిన హృదయంలోకి వస్తాడు దేవుడు? ఎట్టి పరిస్థితుల్లో రాడు. మూడవదిగా, ఆయన గాఢాంధకారంలో నివాసం చేస్తున్నాడు. అనగా చీకటిలో ఉన్న హృదయము, దానిలోకి వెలుగును నింపుతున్నాడు. ప్రియులారా, వెలుగును నింపుతున్నాడు. గాఢాంధకారం. ఒక స్త్రీ, బైబిల్లో మనం చూస్తాం, ఆ హృదయం చీకటితో నిండిపోయి ఉంటే ఒక రోజున ఆ స్త్రీలోనికి యేసుప్రభు వచ్చేశాడు. ఒక పాపముతో నిండిపోయినటువంటి ఆ సమరయ స్త్రీని చమత్కారమైన మాటలతో యేసుప్రభువును కూడా ట్రాప్లోకి నెట్టివేయటానికి ప్రయత్నం చేసినటువంటి భయంకరమైన స్త్రీని తన యొక్క పరిశుద్ధమైన మాటలతో ఆ హృదయాన్ని కడిగేశాడు దేవుడు. అంతే. ఎప్పుడైతే ఆ దేవుడు తన హృదయంలోకి వెళ్ళాడో, సమరయ స్త్రీ చీకటి హృదయాన్ని దేవుడు వెలుగుతో నింపాడు. ప్రియులారా, చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరం. సమరయ స్త్రీని, ఆమె ఎంత ఘోరమైన స్త్రీ అంటే యేసు ఆమెను ప్రేమించి ఆమెలో కనబడుచున్న చీకటంతా తీసివేసి ఆ హృదయాన్ని వెలుగుతో నింపాడు. ప్రియులారా, అవును, మన యేసయ్య
గాఢాంధకారములో నివాసం చేసేటటువంటి వాడు. నాలుగో స్థలం ఏంటో తెలిసిన, ఆయన ఎక్కడ నివసిస్తాడో తెలిసిన. ఒక్కసారి బైబిల్కి వెళదాం. కీర్తనకారుడు రాస్తాడు 22వ కీర్తన 3వ అధ్యాయం 3వ వచనము. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంట? 4వ చోటమ్మా, ఎక్కడ స్తుతి ఆరాధన ఉన్నదో అక్కడ దేవుడు నివాసం చేస్తాడు. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. స్తుతుల మధ్యలో ఇప్పుడే మనం పాడుకున్నాం. స్తుతుల మధ్య నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయని. ఎక్కడుంటాడు? స్తుతుల మధ్య నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయని. వేడుచుండు భక్తుల మొరలు వినే, వేడుచుండు భక్తుల మొరలు వినే. దిక్కులేని పిల్లలకు దేవుడాయ. గట్టిగా పడదాం. దిక్కులేని పిల్లలకు దేవుడాయ. స్తుతుల మధ్య నివాసం చేసే దేవుడు ఆయన. 5వదిగా దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? స్తుతి ఆరాధన మధ్యలో. స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించినటువంటి దేవుడు. స్తుతి ఆరాధన ఎక్కడ ఉంటుందో ఒక ఆయన అంటాడంట, ఒక దైవ సేవకుని దగ్గరికి భార్య భర్త ఇద్దరు వచ్చి, అయ్యా ఈ మధ్య మా గృహంలో ఏమీ ఆశీర్వాదాలు కనబడటం లేదు, ఏది పట్టుకుంటే అది వేస్ట్ అయిపోతుందయ్యా, ఎక్కడ కూడా కలిసి రావటం లేదు, బిడ్డల విషయంలో కలిసి రావటం లేదు, ఉద్యోగాలు కలిసి రావటం లేదు, ఇద్దరం సంపాదిస్తున్నాం, ఏమీ ప్రయోజనం కనబడటం లేదు, జీతం ఏమైపోతుందో తెలియటం లేదు. ఆ దైవజనుడు అన్నాడంట, మీ ఇద్దరూ కలిసి వేకు జాములో దేవుణ్ణి స్తుతించటం అలవాటు ఉందా? లేదయ్యా. అదే కారణం. ఆశీర్వాదములు రాకపోవటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆ గృహంలో స్తుతి ఆరాధన లేదు. బాగా గమనించండి. ఏ గృహములో ఉదయకాలపు స్తుతి ఆరాధన జరుగుద్దో, ఉదయకాలం అంటే ఏంటో మళ్ళీ ప్రశ్న వేశాడంట ఆయన. అయ్యా ఉదయం అంటే ఏంటి? కొంతమందికి 9 గంటలకి ఉదయమే, కొంతమందికి 10:30కి ఉదయమే, కొంతమందికి ఎప్పుడో తెలిసినా ఆడు ఎప్పుడు లేస్తే అప్పుడు ఉదయం. విన్నారా? హలో, అందరూ వినాలి. ఉదయం అంటే కొంతమంది తెలిసినా ఆడు పడక మీద నుంచి ఎప్పుడు లేస్తే అదే ఉదయం. అదే ఉదయం. ఒకసారి 11 గంటలు లేస్తాం, అది ఉదయమా? కొన్నిసారి రాత్రంతా తాగి 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 ఆడు ఆ రోడ్ల మీద పడిపోయి 1 గంటకు లేస్తాడు, అది ఉదయమా? కాదు. ఆయన చెప్పాడంటే రాసుకో. ఉదయం అంటే ఏంటంటే 4 గంటల నుంచి 6 గంటల వరకే ఉదయం అంటే. వన్స్ అగైన్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఒక క్రైస్తవుని జీవితంలో ఉదయం అంటే ఏంటో తెలిసిన 4 నుంచి 6 గంటల వరకే. 6 దాటితే ఉదయం కాదు అది. ప్లీజ్ గమనించాలి దయచేసి. 6 దాటితే ఉదయం కాదు అది. 6 దాటితే ప్రార్థన చేసినా చేయి పని వేస్ట్ అది. 4 గంటల నుంచి 6 గంటల వరకు ఎప్పుడైనా ప్రభువుని స్తుతించవచ్చు. ప్రయత్నం చేద్దామా? ప్రయత్నం చేద్దామా? ఎవరైనా చేతులు లేపగలరా? ఎవరన్నా 4 నుండి 6 వరకు ప్రభువును స్తుతించడానికి ప్రయత్నం చేద్దామా? తప్పకుండా గమనించండి, ఆశీర్వాదాలు మీవే. తప్పకుండా గమనించండి, మీ పిల్లలు ఆశ్రయించబడతారు. తప్పకుండా గమనించండి, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఎప్పుడు? ఉదయకాలపు ఆరాధన. ఎప్పుడు? ఉదయం 4 నుంచి 6 గంటల వరకే ఉదయం అంటే. నీవు 9 గంటలకు లేసే ఉదయం కాదు అది. నేను 5 గంటలకే లేస్తున్నానంటే సిగ్గుపడుతున్నా. నేను 5 గంటలకు లేస్తున్నానంటే సిగ్గుపడుతున్నాను ప్రియులరా. ఎందుకో తెలిసిన? లేవాల్సి 4 గంటలకు కదా. 4 గంటలకు లేస్తే ఇంకా ఎంత గంభీరమైన ప్రార్థన చేసుకోవచ్చు దేవుని సన్నిధిలో. స్తుతి ఆరాధన. నీవు స్తుతించకుండా ఆశీర్వాదం పొందలేవు. రాసుకో, పెన్నుందో పెన్సిల్ ఉందో రాసుకో. స్తుతి లేకుండా ఆశీర్వాదం రాదు.
ఎందుకనంటే స్తుతి ఎక్కడ ఉందో అక్కడ దేవుడు ఉంటాడు. భక్తుడు అంటాడు, ఏమన్నాడు చూడండి, ఇక్కడ ఏమన్నాడమ్మా, స్తుతి ఎక్కడ ఉందో అక్కడ ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు ఉన్నావు. ఏసన్ గారు మంచి పాట రాశాడు. అసలు ఏసన్ గారు పాటలు అంటేనే పాటలు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవా అని చక్కని పాట ఉంది ప్రియులు. ఇప్పుడు చెప్పండి, స్తుతి ఆరాధన ఎంత ముఖ్యమో ప్రియులరా. ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనది స్తుతి ఆరాధన. ఎంతమంది చేస్తున్నారు మీరు? నేను అడగనులేమా, ప్లీజ్, నేను అడగను, ప్లీజ్ దయచేసి ఏమనుకోబాకండి. నేను అడగదలుసుకోవాలా, నేను అడిగి ఫెయిల్ అవను, నేను అడిగి ఫెయిల్ అవను, నేను అడిగి సిగ్గుపడను. మీలో కొద్దిమంది మాత్రమే చేయగలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 4 గంటలకు లేచి, పోనీ ఆరోగ్యం బాగపోతే మాత్రమే 4 గంటలు వేసి ఇంకా ఆరోగ్యం బాగుంటుంది. షుగర్ నార్మల్గా ఉంది, ఆ HB1 ఏంటమ్మా, దాని పేరు చెప్పండి రా. HbA1c అన్నమ్మా, ఏంటది? నాయకు చూడండి రామా, నాయకు చూడండి. HbA1c నార్మల్గా ఉంది. కిడ్నీ టెస్ట్ నార్మల్గా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే గర్వంగా చెప్పటల్లా, మీకోసం చెప్తున్నాను. నేను లేచి నుంచున్నాడు ఆయన డాక్టర్, సార్ నార్మల్గా ఉందండి అంటే గత 3 నెలలు షుగర్ లెవెల్స్ చాలా బాగున్నాయండి, కిడ్నీ ఫంక్షనింగ్ అండి నంబర్ 1గా ఉందండి. మీరు ఎన్ని గంటలు వేస్తున్నారు అన్నాడు. సార్ నేను 5 గంటలకు లేస్తానండి. ఏం చేస్తారు 5 గంటలు లేచి? ప్రార్థన చేస్తాను సార్. 5 గంటలకు లేచి దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతిస్తున్నప్పుడు నీ ఆరోగ్యం కుదుటపడద్ది. నువ్వు ఉదయం 9 గంటలు లేస్తే ఆరోగ్యం బాగుండదు కదా, ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతా ఉంటుంది. స్తుతిస్తున్నావా దేవుణ్ణి? దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి ప్రియులరా. అరుణోదయము మీనింగ్ అర్థం చేసుకోవాలి. అరుణోదయం అంటే 9 చెప్పాలి. వేకువ జామున, బ్రహ్మాండంగా చెప్పావమ్మా. అరుణోదయం అనగా వేకువ జామున, తెల్లవారుజామున, రేయి మొదటి జామున. అసలు అలవాటు చేసుకున్నావు నువ్వు? మనలో మాట ఊరికే మనలో మాట అలవాటు ఉందా? అరుణోదయమున లేవండి దయచేసి, అరుణోదయమున లేవండి దయచేసి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, ఉదయాన్నే లేస్తే ప్రార్థన రాదు నాకు అప్పుడప్పుడు. మొదలెడతావేంటి ఉదయం లేవగానే, ప్రభు నాకు ఇడ్లీలు ఇవ్వు, చట్నీ పెట్టి అంటావా? అనం. ముందు ఏం చేయాలి? ఉదయం లేవగానే స్తుతి ఆరాధన. ప్రభువా నేను స్తుతిస్తున్నానయ్యా, నా బిడ్డలు క్షేమంగా ఉన్నారు, చక్కగా నిద్రపోతున్నారు, హాయిగా ఉన్నారు నా బిడ్డలు. కారణం ఎవరు? నువ్వే. వారు పండుకుని నిద్రించి సుఖముగా లేస్తున్నారంటే ఇది నీవే ప్రభువా. మాకు ఇచ్చిన ఆరోగ్యం మీదే. నువ్వు దెబ్బలు పొందావు, మాకు ఆరోగ్యం ఇచ్చావు. నువ్వే కనుక బ్రహ్మాండంగా నిద్రపోతావు అంటే మా ఆరోగ్యం క్షీణించిపోయింది ఈ పాటికి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు. ఆయన నిద్ర మానేసి నిన్ను కాపాడుతూ ఉన్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు దొరికాడు. ఎప్పుడైనా స్తుతించావు దేవుడిని? ప్రభువా 1000 నోళ్ళ నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నేను 1000 నోళ్లతో స్తుతించిన, 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేమో ఆ రుణమును. అబ్బా 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేమో ఆ రుణమును. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. 1000 నోళ్లతో ఒక నోరు చాలదు, ఒక నోరు చాలదు దేవుని స్తుతించడానికి. నాకు దేవుడిచ్చిన ఐశ్వర్యము, దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చినటువంటి అన్ని ఈవులు బట్టి నేను స్తుతించాలంటే ఒక్క నోరు సరిపోద్దా? ఒక్క నోరు చాలదమ్మా.
1 గంట సరిపోద్దా? ఈ మధ్య నాకు 1-2 గంటలు చాలటలేదమ్మా. వినండి దయచేసి, నిజం చెప్తున్నా. దేవుని మందిరంలో బలిపీడిన నిజం చెప్తున్నా నేను. ఆ 2 గంటలు చాలటం లేదు. 5 నుంచి 7. అందుకని 4 మంచి టైం అమ్మా. కొంతమంది అనుకుంటారు, అమ్మో నిద్ర చాలిపోతాయ్యా, కళ్ళన్నీ ఎర్రబడిపోయి మొహం ఉబ్బిపోయి. ఒట్టిదే, ఏం ఉండదు. నీకు కావలసిన 3 గంటలే నిద్ర. దాని తర్వాత అంతా బద్ధకమే. నీకు కావలసింది సౌండ్ స్లీప్ 4 hours. ఒక ఆరోగ్యవంతమైన మనిషికి కావలసిన నిద్ర ఎంత అనుకుంటున్నారు? 4 గంటలే. ఈ మిగతా గంటలు ఉన్నాయే, పక్క మీద అటు ఇటు దొరిలిపోయి ఊగిపోయి, కొంతమంది గురకలు. 6 గంటలకు వెళ్ళండి కొంతమంది బెడ్రూమ్లోకి గురకలో. పిచ్చివాళ్ళు, వాళ్ళకి తెలియదు అది ఆరోగ్యం అనుకుంటున్నారు. కాదో, నీకు కావలసింది 4 గంటలే నిద్ర. దాని తర్వాత అంతా బద్ధకమైన నిద్రే. నిద్ర 2 రకాలు: అవసరమైన నిద్ర, బద్ధకం నిద్ర. నువ్వు అవసరం నిద్రపోతున్నావు, బద్ధకం నిద్రపోతున్నావు నాకు తెలియదు. 4 గంటల కంటే ఎక్కువ నిద్రపోయేవాళ్ళు బద్ధకస్తులు. వాళ్ళలో యాక్టివ్నెస్, చురుకుదనం ఉండదు. ఎక్కడ ఉంటున్నాడు దేవుడి నివాసము? స్తుతుల మధ్యలో నివాసము, స్తుతి ఆరాధనలో నివాసము. ప్రియులరా, దావీదు మాట్లాడుతున్నాడు, నేను వేకువనే లేచి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. దావీదు ఎందుకు మహారాజు అయ్యాడు? వేకువనే లేచి స్తుతించాడు. యోబు ఎందుకంత ధనకుడయ్యాడు? అరుణోదయమున లేచాడు. ప్రతి అరుణోదయమున బిడ్డలందరి కొరకు ప్రార్థన చేశాడు. కొంతమంది తల్లులు ఎంత బద్ధకమైన తల్లులు ఉన్నారంటే, వారిని చూసి నేను చాలా ఆశ్చర్యపోతాను. ప్రియులరా, బిడ్డల్ని ఇస్తున్నాడు దేవుడు, చక్కని బిడ్డల్ని. ప్రియులరా, ఆ తల్లి ప్రార్థన చేయదు. ఎవరి కోసం? మన కోసం చేయకపోయినా పర్లేదులేమ్మా. వారి సొంత బిడ్డల కొరకు ప్రార్థన చేయలేని తల్లులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నాకు తెలియదు. సిగ్గుపడాలి. ప్రభా, సిగ్గే నాకు తగింది. నీవు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన బిడ్డల కొరకు నేను ప్రార్థన చేయలేని ఒక మూర్ఖమైన తల్లినా నేను ప్రభువా. తల్లి ప్రార్థన ఎంత అవసరం బిడ్డలకి. ప్రియులారా, తల్లి కన్నీటి ప్రార్థన బిడ్డలకి ఎంత అవసరం గమనించావు ఎప్పుడైనా? స్తుతుల మూలముగా ఎక్కడ స్తుతి ఉన్నదో అక్కడ దేవుడు. పిల్లల చదువులు బాగుండాలంటే స్తుతి, వారి ఆరోగ్యం బాగుండాలంటే దేవుణ్ణి స్తుతించాలి. నీ వ్యాపారం బాగుండాలంటే దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి లేకుండా ఆశీర్వాదం రాదు నీకు. స్తుతి మూలముగా దేవుడు నీకు ఒక మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. ప్రియులారా, 6వదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే దీన మనస్సు కలిగిన చోట దేవుడు నివాసం చేస్తాడు. దీన మనస్సు. చూడండి దయచేసి దేవుని మాట చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం ముగిస్తున్నాను నేను. యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము చూడండి అమ్మా, బైబిల్ చూడాలి. 15వ వచనము చూద్దాం. నేను మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. అబ్బా, మన దేవుడు నివసించే స్థలం ఏంటో తెలిసినమ్మా? దీనమైన మనస్సు ఎక్కడుందో అక్కడ ఉంటాడు దేవుడు. అందుకే దేవుడు ఎందుకో దీనులను ప్రేమించాడు, గర్విష్ఠులను ద్వేషించాడు దేవుడు. అందుకే చూడండి, గర్విష్ఠులు మందిరానికి రాలేరు, వచ్చినా ఉండలేరు, ఉన్న దేవుని వాక్యాన్ని వినలేరు, ఒకవేళ విన్న హృదయంలో దాచుకోలేరు. గర్వము చాలా ప్రమాదకరమైంది. గర్విష్ఠుణ్ణి దేవుడు అభివృద్ధి చేయలేడు. గర్విష్ఠులు దేవునికి ఇష్టలుగా ఉండలేరు, మనుషులకి ఇష్టలుగా ఉండలేరు. మనం ప్రేమించాలంటే దీనుల్ని ప్రేమిస్తాం తప్ప గర్విష్ఠులు ప్రేమించలేము. మన మధ్యలోకి ఒక మనిషి వచ్చి నిలబడ్డాడంటే వీడు గర్విష్ఠుడు అంటే వాడికి చూడలేము. మనం చూడగలమా? ఒక దైవ సేవకుడు ఎవరిని ప్రేమిస్తాడు తెలిసిన? దీనులైన వారిని ప్రేమిస్తాడు. దేవునికి నివాస స్థలం ఎక్కడుందంట? దీనులైన వారి యొద్ద దేవుడు నివాసం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి మాటలు.
సంవత్సరం అంతా గుర్తుకు రావాలి. దేవుడు నివాసం చేసేది నీ హృదయంలో. దేవుడు నివాసం చేసేది అంధకారములో. అంధకారములో దేవుడు నివాసం చేస్తాడు. అంధకారం అంటే పాపి హృదయం అంధకారం. ఆ పాపి హృదయాన్ని దేవుడు ప్రేమించాడు. ప్రియులారా, దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు తెలిసిన? స్తుతుల మధ్యలో నివాసం చేస్తాడు. దేవుడు నివాసం చేసే ప్రదేశం ఏంటో తెలిసిన? ఎక్కడ స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ దేవుడు నివాసం చేస్తాడు నీ హృదయంలో, నీ కుటుంబంలో. ప్రియులారా, అందుకే అరుణోదయమున స్తుతి ఆరాధన నీ కుటుంబంలో వినబడాలి. ప్రియులారా, నీ కుటుంబంలో వినబడాలి. ఒకరోజు నేను వాకింగ్కి వెళుతున్నాను. ఆ రోజుల్లో తెల్లవారుజామున 5 గంటలకు వాకింగ్కి వెళ్ళేవాడిని. వాకింగ్లో నడుస్తూ ఉండగా ఒక ఇంట్లో నుంచి ఒక ప్రార్థన పాటలు వినబడుతున్నాయి, చక్కని పాటలు. నేను ఉండబట్టలేక ఆ ఇంట్లోకి వెళ్ళిపోయా. నడుస్తూ ఉండగా ఆ ఇంట్లో నుంచి చక్కని పాటలు వినబడుతుంటే, ఇంత ఎర్లీ మార్నింగ్ వినాలి, ఇంత ఎర్లీ మార్నింగ్ ఎంత చక్కని పాటలు, దేవుని పాటలు వినబడుతున్నాయి ఆ గృహంలో. ఒలివర్తిపాడు రోడ్లో ఆ చివరికి వెళ్తుంటే ఒక పూరి గుడిసెలో నుంచి ఆ పాట వినబడుతుంది. ఉండబట్టలోకి వెళ్ళా. ఇంట్లోకి వెళితే భార్య, భర్త, పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు లేచి పాట పాడుతున్నారు. ఆ తెల్లవారుజామున 5 గంటలకి పాటలు పాడుతున్నారు. ఎంత కమ్మని పాట పాడుతుంటే ఆశ్చర్యపడ్డాను నేను. బ్రదర్, మీరు ఎంత చక్కని పాట ఎవరెవరు పాడుతున్నారు? భార్య, భర్త, పిల్లలు కలిసి కుటుంబం అంతా ప్రభుని స్తుతిస్తామంటే నేను చెప్పగలను ఇప్పుడు ఆ కుటుంబ దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు. కొన్ని కుటుంబాలకు వెళ్ళండి, ఈ మధ్య ఏసీలు వచ్చినాయి అమ్మా. చాలా ప్రమాదకరమైన ఏసీలు ప్రమాదకరమైనవి. ఎందుకు అనుకుంటున్నారు? మనిషిని మంచం మీద నుంచి లేవనివ్వదు ఏసీ. ఏమా, అందరికి ఏసీలు ఉన్నాయా? జాగ్రత్త పడాలి. అందరికి ఏసీలు ఉన్నాయమ్మా? ఏసీలు ఉన్నవారో జాగ్రత్త పడాలి. ఏసీలు ఏం చేస్తే తెలిసినా నీ ప్రార్థన జీవితాన్ని కొలగొట్టేస్తుంది అంతే. జాగ్రత్త, ఏసీ వాడండి కానీ జాగ్రత్త పడండి. ప్రభువా, ఏసీ నా ప్రార్థన జీవితాన్ని కొలగొట్టేస్తుందేమో. పిల్లరా, పూరి గుడిసెలో, ఏమీ సదుపాయాలు లేని పూరి గుడిసెలో వారు దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. నీ గృహం ఎలా ఉంది? అరుణోదయమున నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసి ఇల్లుగా ఉందా? ఒకవేళ లేకపోతే ఈరోజే నిర్ణయం తీసుకో. అమ్మా ప్లీజ్, ఈ వాక్యం వింటున్నావు, వృధాగా వాక్యం చెప్పను నేను, రిజల్ట్ ఉండాలి. ఈరోజే నిర్ణయం తీసుకో. ప్రభువా, నీవు నివసించే స్థలముగా నా గృహాన్ని చేయవా. ఎవరు ఆశీర్వదించాలి నిన్ను? ఎవరు నిన్ను ఆశీర్వదించలేరు. ఈ రాజకీయ నాయకులు అసలు నిన్ను ఆశీర్వదించలేరు. దైవ సేవకుల ఆశీర్వాదం అసలు ఎప్పుడు పనికిరాదు నీకు. నీ ప్రక్కవారి ఆశీర్వాదం ఎప్పుడు పనికిరాదు నీకు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, ప్రభువా నీవు దీవిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. నా యేసయ్య నన్ను దీవించాలి. ఈ లోకంలో ఎవరు దీవెనలోకి అక్కర్లేదు, యేసయ్య దీవిస్తే చాలు నాకు. అది దీవెన ఎప్పుడు దొరుకుద్దంటే నీవు రేయి మొదలు జాములు వేసి ప్రార్థన చేయి. స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడు. అంత మాత్రమేనా? దేవుడు అంటాడు, దీన మనస్సు గలవారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు. అందుకంటాడు, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో, దేవుడు దీనులను పైకి లేపుతాడు. అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించే దేవుడు మన దేవుడు. పెంట కుప్పల నుండి దేనులు పైకి లేపే ప్రభుడవు నీవే. పడాలి. పెంట కుప్పల నుండి దీనుని పైకి లేపే ప్రభుడవు నీవే. గర్వమణచి గాదెను దింపి ఘనుడనైనా మేపవగడ్డి. 132వ కీర్తనకారుడు కూడా చక్కని మాట రాస్తాడు. అది కూడా చూద్దాం. చూడండి, 132వ కీర్తనలో 13-14 వచనాలు చూస్తే, యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకున్నాడు. నేను కోరుకున్న స్థలం ఇదే, నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును.
నిత్యము విశ్రమ స్థానము. దేవుడు నిత్యములో నివాసము చేసే దేవుడు ఆయన. నిత్యములో నివాసము చేసే దేవుడు ఆయన. ప్రియులరా, అదే నూతన యెరూషలేము. నూతన యెరూషలేములో ఆయన నివాసం చేస్తున్నాడు ప్రియులారా. అదే ముఖ్య పట్టణము. భారతదేశానికి న్యూఢిల్లీ ఎలా ముఖ్య పట్టణమో, అమెరికా దేశానికి వాషింగ్టన్లో ముఖ్య పట్టణమో, ప్రపంచమంతటికి ఒక రోజున ముఖ్య పట్టణముగా నూతన యెరూషలేము పట్టణము. ఆ పట్టణాన్ని ప్రియులారా సింహాసనముగా చేసుకుని యేసు ప్రభు వారు పరిపాలన చేయబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత యేసు ప్రభు వారు భూమి మీదకి వస్తున్నప్పుడు మేఘారూఢుడిగా ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో మధ్యాకాశములో ఆయన రాజ్యమును స్థాపించినప్పుడు అవన్నీ సంపూర్తయిన తర్వాత నేరుగా వెళ్ళిపోయి నూతన యెరూషలేములో ముఖ్య పట్టణము చివరిగా ఆయన నివాస స్థలం అదే. ఆ నివాస స్థలములో ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ప్రపంచ దేశములన్నీ ఒకటైపోతున్నాయి, ప్రపంచ రాజ్యములను ఒకటైపోతున్నాయి, ప్రపంచ భాషలన్నీ ఒకటైపోతున్నాయి. ఏ భేదము లేదు, అందరూ ఒకటైపోతారు. ఒకే రాజ్యము, ఒకే ప్రభుత్వము, ఒకే ప్రజలు, ఒకే భాష, ఒకే మతము, ఒకే బైబిలు, ఒకే దేవుని మాట. అదే నూతన యెరూషలేము. మనందరికీ ముఖ్య పట్టణం అదే. చివరకు మన యేసయ్య నివసించే ఒకే ఒక ప్రదేశము అదే నూతన యెరూషలేము, అదే పరలోక పట్టణం. మనందరము చివరికి ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి ప్రియులు. ఎలాంటి దేవుడు? దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. దేవుడు ఆలయంలో నివసించే దేవుడు కాదు ఆయన. ఎక్కడో కొండల్లోనో గుహల్లోనో ఎక్కడో మనుషులు కట్టిన ప్రదేశంలో నివసించే దేవుడు కాదు ఆయన. ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే ఎవడు దీనుడై ఆయన మాట వింటున్నాడో అక్కడ దేవుడు నివాసం చేస్తున్నాడు. ఎవరి హృదయం పవిత్రంగా ఉన్నదో అదే దేవుని ఆలయము. ప్రభువా, నా హృదయంలో నీవు రా ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభువా. నీ నివాస స్థలం ఎక్కడో ఆలయములో లేదు, మా హృదయమే నీ ఆలయం అన్నావు. మా హృదయంలో నివసించే ఆలయముగా మా హృదయాన్ని మేము తయారు చేసుకునే వాళ్ళంగా చేయండి. మా హృదయాలు పరిశుద్ధపరచండి. నీ నివాస స్థలముగా మా హృదయాలు చేయండి. స్తుతుల మధ్యలో నివాసం చేస్తానన్నావు, మాకు స్తుతి ఆరాధన నేర్పించండి ప్రభువా. వినయము గల వారి మధ్య నివసిస్తానన్నావు, మాకు వినయము నేర్పించండి. చీకటి హృదయాల్లో నివాసం చేస్తానన్నావు, మా చీకటి హృదయాలు వెలుగుమయంగా చేయండి. నీవు నివసించే హృదయముగా మా హృదయాలు తయారు చేసుకునే వారిగా చేయమని, విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.